దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారా? ప్రొద్దున లేచారా? ఎంతమంది దేవునితో కనెక్ట్ అవుతున్నారు ప్రార్థనలో? మరి దేవుని సన్నిధిలో మీ అందరి కోసం ఉదయం సాయంత్రం లైవ్ ఇస్తున్నాం. ఈ దినం దేవుని వాగ్దానం. దేవుడు మనకు ఎంత నమ్మదగిన దేవుడు అంటే, మన కష్టకాలంలో దుఃఖ సమయాలు అలా ఒంటరిగా వదలడు. ఆయన ప్రేమ గొప్పది, ఆయన కృప గొప్పది, ఆయన బలము గొప్పది, ఆయన ఆదరణ గొప్పది, ఆయన ధైర్యం గొప్పది. మనకి ఆయన ఉంటే చాలు కదా నీ జీవితానికి. ఆయన మీద ఆనుకోవడం మంచిది, ఆయన మీద ఆధారపడడం మంచిది, ఆయనను ప్రేమించడం మంచిది, ఆయన వైపు చూడడం మంచిది. ఈరోజు ఆయనను స్తుతించడం అంతకంటే మంచిది. కాబట్టి దేవుణ్ణి ఈరోజు నీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకో. ఇంకా రక్షణ లేకపోతే యేసు నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఎవరు పెట్టలే, మరణించి తిరిగి లేచాడు, వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. నమ్మితే పరలోకం, పాపక్షమాపణ. ఈ లోకంలో కూడా ఆయన నీకు తోడుంటాడు. మరి ముఖ్యంగా ఎంతమంది మీ జీవితాలు అలసి కృంగి కృషించిపోయారో ధైర్యంగా ఉండండి. దేవుని ప్రేమని మీరు అర్థం చేసుకొని ముందుకు సాగాలని దేవుడు మీతో మాట్లాడుతున్న ఈ మాటను రిసీవ్ చేసుకో. ఒక్కటే ఒక్క మాట, నాకు చాలా కష్టాలు, దిగులు, భయాలు, చింతలు. నేను చదువుతున్నాను. మరి 34వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. కీర్తనకారుడు దేవుని దగ్గర అడిగాడట, జవాబిచ్చాడటండి దేవుడు. నీకు ఇవ్వట్లేదా జవాబు? నువ్వు జవాబు లేని బిడ్డగున్నామంటే నీ సమస్యకి ఏం దూరం తెరవట్లే. అర్థం ఏంటి? నువ్వు దేవునితో గడపట్లా. దేవుని యొద్ద విచారణ చేయగా, నేను దేవునితో మాట్లాడినప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు ఉండదండి జవాబు? ప్రతి కష్టతరమైన దానికి కూడా ఆయనకి ఎంత పెద్ద జవాబు ఉందంటే, దేవుని యొద్ద విచారణ చేస్తే ఆయన కీర్తనకారుడికి దేవుడిచ్చిన జవాబు, ఆయన కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాడు. నాకు కలిగిన భయములన్నిటిలో నుంచి నన్ను విడిపించాను. మన భయము భారం నుండి విడిపిస్తాడట. ఎప్పుడు విడిపిస్తాడు దేవుడు? ఆ వాగ్దానం ఎప్పుడు నీ జీవితం విచారణ. నేను ఎందుకు పొద్దున సాయంత్రం ప్రేయరు, మీ ఇళ్లలో వ్యక్తిగత ప్రార్థనలను ఎంకరేజ్ చేస్తున్నా అంటే, దేవునితో నువ్వు మాట్లాడితే నీకున్న ప్రతి భయము నుంచి, శోధ నుంచి, ఇరుకు నుండి ఆయన విడిపించి తప్పించబోతున్నాడు. అర్థమవుతుందా? అందుకే ఆయన యొద్ద విచారణ. విచారణ అంటే ప్రార్థన, అడగడం. మీరు చెయ్యండి, దేవుడు చేస్తాడు. మీరు అడగండి, దేవుడు చేస్తాడు. మీరు మొరపెట్టండి, దేవుడు చేస్తాడు. తప్పకుండా నీకు ఉత్తరం ఇస్తాడు. అందుకే నీ ప్రార్థనకి జవాబిచ్చి నీకు కలిగిన భయములన్నిటి నుంచి విడిపించదని ఈరోజు వాగ్దానం. కాబట్టి మీరు ప్రార్థన చేయడం మానొద్దని ప్రేమతో మనవి చేస్తూ ఈ వాగ్దానం మనందరం స్వతంత్రించుకొని ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకో. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, నానావిధ రోగాలతో ఉన్న వారికి స్వస్థత, విడుదల, పాపము నుండి, శాపము నుండి, రోగము నుండి, ఇరుకు నుండి, ఇబ్బంది నుండి, పోరాటం నుంచి, వ్యాధుల నుంచి, కోర్టు కేసుల నుంచి, మంత్రతంత్ర శక్తుల నుంచి, క్షుద్ర ప్రభావం నుంచి, నానావిధ బంధకముల నుంచి, శ్రమల నుంచి, సమస్యల నుంచి, అయ్యా ప్రతి విషయం నుంచి విడిపించండి. భూ సంబంధమైన బంధకాలు, ఆర్థికమైన బంధకాలు, ఆరోగ్యపరమైన బంధకాలు, ఇతర దేశాల్లో మా ప్రియులను కాపాడి వారిని రక్షించి వారికి ద్వారాలు తెరి, వారి కుటుంబాల అద్భుతాలు. అంతేకాక ప్రభా, ఎవరెవరు ఏ పోరాటాలు గుండా వెళ్తున్నా బలమైనటువంటి గొప్ప కృప వారిపై దిగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. రెండవదిగా ప్రభా తండ్రి, ఉజ్జీవం, ఒక అభిషేకం, ఒక జాషువా జనరేషన్ లేపు. మా క్రైస్తవ సమాజం, క్రైస్తవ సంఘాలు ఐక్యతగా, సేవకులు ఐక్యతగా ఉండాలి. అయ్యా, ఎవరెవరు దైవజనులకు మందిరాలు, సంఘాలు కట్టబడాలి, కూల్చబడిన, కాల్చబడిన కట్టుటకు సాయం చేసి మందిరాలని, సేవకుల్ని, సంఘాలని మీరు పునర్నిర్మాణం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అంతేకాక ప్రభా, ఈరోజు ఎంతమంది నాయన ఏడుస్తున్నారు రోగాలతో, ఆయా సమస్యతో, వారికి విడుదల, వారికి సమాధానం. అయ్యా, మా దేశానికి క్షేమము, రక్షణ, భద్రత, సంరక్షణ. అయ్యా, మా ప్రియులందరికీ ఇదో కల్వరి మినిస్ట్రీ ప్రార్థనలు ఆలకించి అపవాది తంత్రముల నుండి సేవను లేవనెత్తి అద్భుతం చేసి నీ దాసుల మీద, నా మీద, నా పిల్లల మీద, మా సేవ సంఘ, మా స్టాఫ్ కుటుంబాల మీద నీ సన్నిధి తోడుగుంచండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారికి దీవెనలను, శుభములను ప్రకటిస్తూ నాయన వారి గొప్పవారు ఉన్నట్లు శుభము కలుగునుగా కానీ వారిని బ్లెస్ చేస్తున్నాం. నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి మా అందరినీ హస్తానికి అప్పజెప్స్తూ మాకు వచ్చిన ప్రతి విన్నపాలకి జవాబు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. మీ జీవితాల్లో దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మకంగా పట్టుకొని మీరు లైక్ చేసి మంచి కామెంట్ పెట్టి మీ బంధువులకు పంపించండి. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. పాస్టర్ ప్రవీణ్ ఫేస్బుక్ లైక్ చేయండి. 3వ శుక్ర, 3వ శని, 3 ఆదివారాలు కల్వరి ప్రామిస్ ల్యాండ్లో
మీటింగ్స్ కదండి. వచ్చే ఫ్రైడే, సాటర్డే, సండే 3 దినాలు కూడా హయత్ నగర్, హైదరాబాద్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్. మీ అందరికీ తెలుసు, 13, 14, 15 అంతేనా? ఫ్రైడే, సాటర్డే, సండే కుటుంబాలుగా రండి, పాలు పొందండి. కల్వరి ప్రామిస్ ల్యాండ్, హయత్ నగర్, హైదరాబాద్లో. 24వ తారీఖు మరి ఈ నెల 24 బెల్లంపల్లిలో దైవజనులు, దైవజనరాల సదస్సు. సేవకులకి, సేవకురాలకి ప్రేమతో 9 నుంచి రాత్రి 9 వరకు. కాబట్టి మీకు అందరూ కూడా మనందరం కలిసి మేము 21 రోజు ఉంటున్నాం. ఆ చివరి రోజు అద్భుతంగా దైవజనులు అభిషేకించాలి, దేవుడు మాట్లాడాలి. అంతేకాక ఈవినింగ్ ఆ గ్రాడ్యుయేషన్ సర్వీస్లో కూడా మీరు పాలు పొందాలి. అందరం కలిసికట్టుగా దైవజనులుగా, అభిషక్తులుగా కూడి ప్రార్థించుటకు సిద్ధపడకు. మంచి టైం కాబట్టి మిస్ చేసుకోకండి, పాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.